హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా శంకర జయంతి పూజ జరుపుకున్నానండి. ముందుగా పూజకు పీట ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే శంకర జయంతి, సౌందర్యలహరి, శివానందలహరి బుక్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఇంతకుముందే ఉన్నాయి, అవన్నీ నేను చదువుకున్నాను. అందుకే బుక్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని పూజ స్టార్ట్ చేశానండి. అలాగే పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని ముందుగా వినాయకుడిని, అమ్మవారిని అభిషేకం చేసుకున్నానండి. ముందుగా దీపారాధన చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి, స్వామివారికి ఫొటోస్కి పసుపు, కుంకుమ, పుష్పాక్షలతోని, గంధంతోని అలంకరించుకున్నానండి. శంకర భగవత్పాదులు అంటే సాక్షాత్తు శంకరుడేనండి. ఆయనను మనము ఎంత ఆరాధించినా తక్కువేనండి. శంకరులు రచించినవి చాలా ఉన్నాయండి. అందులో సౌందర్యలహరి, శివానందలహరి, కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ఇలా చాలా ఉన్నాయండి. నేను పూజ చేసుకున్న తర్వాత ఇవన్నీ చదువుకున్నానండి. ఇప్పుడు పూజ ముగిసేలోపు శంకరులు రచించిన సౌందర్యలహరిలోని 6వ శ్లోకం చదువుతానండి. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అన్ని శ్లోకాలు చదువుకున్న తర్వాత స్వామివారికి టెంకాయ సమర్పించి పళ్ళు నైవేద్యం సమర్పించానండి. నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పులహారం వేస్తున్నానండి. పులహారం వేసి దీపహారతి ఇస్తున్నానండి. నైవేద్యం నివేదిస్తున్నానండి. చివరిగా మంత్రపుష్పం చెప్పుకుంటున్నానండి. చివరిగా కర్పూర నీరాజనం ఇచ్చానండి.
కర్పూర నీరాజనం ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకున్నానండి. ఈరోజు ఈ పూజ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.